థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వేములవాడ ముద్దుబిడ్డ మన జువాజీ అంజయ్ గౌడ్ గారికి హైదరాబాద్ స్వర్ణ నంది పురస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు ఈరోజు వీరికి ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా తరపున అన్నగారికి చిరు సత్కారం చేయడం జరిగింది. అన్నగారు ఇలానే ఎన్నో అవార్డులు గెలిచిపోయింది. మన వేములవాడ ముద్దుబిడ్డగా మన వేములవాడకు ఎంతో ఖ్యాతి తీసుకొస్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ అవార్డులు గెలుచుకోవాలని నా తరపున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు మన జానపద కళల్లో అనేక కళల్లో ఉన్నటువంటి ఈ జానపద కళను మన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నలుమూలల వ్యాపింపజేసినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. మన మట్టిలో మాణిక్యమైనటువంటి మన జవ్వాజీ అంజయ్య గౌడ్ గారు ఎన్నో అవార్డులు పొంది మొన్న ఉగాది పురస్కారాల సందర్భంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తనకు సేవారత్న అవార్డును అందుకున్నారు. తనకు కంకణ అవార్డును కూడా చేజిక్కించుకున్నారు. తను కళలకు ఒక పుట్టినీళ్ళుగా తను చేసే ప్రయత్నము చాలా గౌరవంగా ఉన్నది. దీనిని అందరూ అందిపుచ్చుకుంటూ మళ్ళీ అంజన కూడా ఇంకా మునుముందు కూడా ఈ కళా విభాగంలో జానపద కళా విభాగంలో అనేక పురస్కారాలు అందుకోవాలని ఈ సందర్భంగా చిరు సత్కారంతో తనకు ఈరోజు మా మిత్రులందరి ఆధ్వర్యంలో ఒక చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జవ్వాజీ అంజయ్య గౌడ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శుభాకాంక్షలు. మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన జనకళ అధినేత మరియు డాక్టర్ జువాజీ అంజయ్య గౌడ్ గారు మన వేములవాడ ప్రాంతం నుండి హైదరాబాదులో జరిగిన ఉగాది దాన్ని పురస్కరించుకొని మన త్యాగరాయ గాన సభలో అతనికి గౌరవ అతిథులుగా వెళ్ళి సభా వేదిక పైన ఆసీనులై ఆయన చేతుల మీదకే ఎంతోమందికి ప్రతిభ మన ప్రశంసా పత్రాలు బహుకరణ జువ్వాజీ అంజయ్య గౌడ్ చేతుల మీదకే చాలామందికి ప్రదానం చేయడం జరిగింది. అతనికి మరియు స్వర్ణ నంది అవార్డు స్వర్ణ కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నిర్వహించారు. ఇతను మన గ్రామం నుండి ఢిల్లీ వరకు ప్రతి ఒక్క ప్రాంతాలలో ప్రతి ఒక్క వ్యక్తిత్వంలో ప్రజలలో కళను వైభవాన్ని బయటకు తేవడానికే ఆదర్శ మహనీయుడే మన జువాజీ అంజయ్య గౌడ్ గారు. ఇతను మన వేములవాడ ప్రాంతాన్ని హైదరాబాద్కే కాకుండా ఢిల్లీకే కాకుండా ప్రపంచ దేశంలోనే గిన్నీస్ రికార్డు తీసుకొచ్చినందుకు ఇతనికి మన వేములవాడ కళ వైభవం ఆధ్వర్యంలో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీకు చేస్తున్నాను. ఈరోజు సన్మాన సత్కారం చేసినటువంటి ఒక మిత్రులు మున్నూరు కాపు మా మాజీ సంఘం అధ్యక్షులు బింగి శ్రీనివాస్ గారు, అలాగే ప్రెస్ మున్నూరు కాపు సంఘానికి ఒక విధంగా ఉన్నటువంటి మీడియా
కన్వీనర్గా ఉండి మరి ఇలా మా జనకళ వ్యవస్థాపక అధ్యక్షుని ఇలా ఈరోజు సన్మానం చేయాలని చెప్పి ఎన్నో అవార్డులు పొందారు, ఎన్నో రివార్డులు తీసుకొచ్చారు. వెంబడ ప్రాంతానికి మంచి పేరు తెచ్చినటువంటి అన్నగారికి ఈరోజు సన్మానం చేయాలని చెప్పి ఇలా చేకూర్తి నవీన్ కూడా మంచి ఘనంగా సన్మానం చేసి మరి వారు కూడా అభినందించారు. మరి ఎప్పటికప్పుడు మళ్ళీ మా వార్తలు కూడా పెడుతూనే ఉన్నారు. మరి ఏది పంపినా కళలకు మంచి జీవం పోస్తూ ఇలా కళలకు రాస్తూ మరి ఇలా ఒక ప్రపంచ స్థాయిలో నిలబడాలని చెప్పి ఆయన వంతు కూడా కృషి చేస్తున్నారు. వారికి కూడా మనం ఒక నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి పులి మధికారి కూడా వారు కూడా ఒక దాదాపు ఒక 7 నెలల నుండి మనతోనే ఉంటూ మనకు ఆత్మీయతగా మన వెన్నంటూ ఉంటూ మనకు మంచి చూసుకుంటూ మరి మీ ఇంటే మేము ఉంటామన్నా అంటూ మాకు కూడా ఎన్నో మరి వారు కూడా సన్మానం చేశారు. మేము పెట్టిన వేదికలపై కూడా వారు కూడా ఎన్నో చూసుకున్నారు. ఏ చెప్తే అది చేసుకుంటూ మరి అలా కళలకు కూడా వారు కూడా జీవం పోస్తున్నటువంటి ఒక సందర్భం. మరి అలా పూలి మధుకర్ గారు కూడా వారు కూడా సన్మానం చేసినందుకు వారికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ఈ జనకళ నేను దాదాపు 2008లో నేను స్థాపించాను. ఆ స్థాపించిన రోజు అది శుభ సందర్భం రోజు అలా అది ఎంతో ఎత్తుకి ఎదగడం జరిగింది. మరి ఎన్నో అవార్డులు తీసుకురావడం జరిగింది వెల్లోడ ప్రాంతానికి. మరి అలా ఈ గర్వంగా ఇన్ని ప్రపంచ రికార్డులు కొట్టడమే కాకుండా ఇంకా ఎన్నో అవార్డులు తీసుకొని మన వెల్లోడ ప్రాంతానికి మంచి పేరు తేవాలని మరి అలాగే నేను తీసుకున్నటువంటి ఒక అవార్డులే కాకుండా నేను కూడా ఇవ్వడానికి కూడా పోయినటువంటి ఒక సందర్భం నేను కూడా ఒక 700 మందికి అవార్డులు ఇచ్చాను. అలాగే మళ్ళీ మొన్న కూడా వారు కూడా గౌరవాతీతిగా శిఖరం ఆర్ట్స్ థియేటర్ వారి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి గారు కూడా మమ్మల్ని గౌరవాతీతిగా పిలిచి ఆ వేదికపై వారికి కొంతమందికి నేను అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారి సంస్థ తరఫున వాళ్ళు ఇస్తున్నటువంటి మా ద్వారా కూడా వాళ్ళు ఇప్పించాలని చెప్పి వాడు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇచ్చి ఆ రోజు కూడా మమ్మల్ని ఘనంగా సన్మానం చేస్తూ స్వర్ణ నంది పురస్కారం ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు హరియాణ కళాభవన్లో హైదరాబాద్లో మరి సివి రమణ అకాడమీ ఆధ్వర్యంలో ఆ సంస్థ వారు కూడా నాకు ప్రాచీన జానపద కళా వైభవ శిఖరము అవార్డు కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో మాకు ఈ యొక్క ఆత్మీయులు ఈరోజు నాకు ఘనంగా సన్మానం చేయడానికి వాడికి కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి మరి వారు మాకు ఈ సన్మానం చేసినందుకు చిరు సత్కారం చేసినందుకు వారికి మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. తూచ తప్పకుండా వాళ్ళు ఇలా సన్మానం చేసిన సందర్భంలో ఎంతోమందిని కూడా ఇంకా తీసుకుపోవడానికి కూడా నేను కూడా సహాయ సహకారాలు చేస్తాను. ఇక్కడ నుంచి అందరూ అవార్డు గ్రహీతలు కావాలని చెప్పి కూడా నా కోరికనే. నేను ఎదగడం గొప్ప కాదు, నాతో పాటు కొంతమంది ఎదగడం చాలా గొప్ప. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది అవార్డు గ్రహీతలుగా ఎదుగుతున్నారు. మన ప్రాంతం నుంచి కూడా ఎదగాలని చెప్పి నా వంతు నేను కృషి చేస్తూ మరి వాళ్ళ ముందు తీసుకుపోతా అని చెప్పి వారికి కూడా నేను ఎదగడం జరిగింది. వారు కూడా ఉండడం ఘనంగా సన్మానం చేసినందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మేము దాదాపు 2001 నుంచి కూడా ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది. మన కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామీణ కళాజ్యోతి అవార్డు కూడా నేను పొందడం జరిగింది 2010లో. ఆనాటి నుండి ఇంకెన్నో అవార్డులను కూడా నేను పొందడం జరిగింది. 10 రాష్ట్రాల్లో కూడా నేను అవార్డులు తీసుకొచ్చి వేదికలు ఎక్కినాను. అలాగే ఇంకా కూడా మీ యొక్క అందరి ఆశీస్సులు ఉంటే ఇంకా నేను ముందు పోయి రేపు రానున్న రోజుల్లో ఢిల్లీలో కూడా ప్రోగ్రాం పెట్టి ఇంకా సక్సెస్ చేస్తామని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతం నుంచి మన కళలు మారుమోగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నేను ధన్యవాదాలు చేస్తూ మరి ఈ సన్మానం చేసిన వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.